ఇక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏలూరు రైల్వే స్టేషన్లో ఆగస్టు 25 ఆదివారం నుంచి ఆగుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ప్రజలు వందే భారత్ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ వందే భారత్ ట్రైన్ వలన ప్రయాణం సుఖమయం మరియు సమయం ఆదా అవుతుందని, వందే భారత్ ట్రైన్కు ఏలూరులో హాల్ట్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎంపీ పుట్టా మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఏలూరు ప్రజలందరికీ కూడా ఇవాళ శుభవార్త. 25వ తారీఖు నుంచి వందే భారత్ స్టాప్ ఓవర్ మన ఏలూరులో కూడా ఉండబోతుంది. ఇది ఏలూరు ప్రజలకి ఎంతో అడ్వాంటేజ్. ఈ పర్మిషన్ ఇచ్చిన రైల్వే మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఏలూరు తరపున. ఇవాళ ఏలూరులో మనకి వందే భారత్ రావడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంది. ఎకనామికల్ గ్రోత్ అయినా కానివ్వండి, అలాగే యువతకి ఉద్యోగాలకు పోవడానికైనా కానివ్వండి, లేకుంటే చదువుకోవడానికి పోవడానికైనా కానివ్వండి, పండగలకి ఊర్లకు రావడం. మినిస్టర్ గారు ఏమన్నారంటే కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ పడుతుంది, ఇది అంతా కూడా మేము రివ్యూ చేయాలన్నారు. లేదు సార్, నాకు ఇది తొందరగా కావాలి, మా ఏలూరు ప్రజలు మమ్మల్ని ఆస్వాదించి ఇక్కడికి పంపించింది, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అన్నీ కూడా మేము తీరుస్తామని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. దాంట్లో ఏలూరు వందే భారత్ స్టాప్ ఓవర్ ఒక డిమాండ్ సార్. సో ఈ డిమాండ్ మాకు ఇమ్మీడియట్గా చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా పికప్ అవుతుంది. అదే అనుకున్నాను. మీరు నా మీద పెట్టిన నమ్మకం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చేయకుండా మీ నమ్మకం నిలబెట్టుకుంటా ప్రతి ఒక్క పని మీకు ముందు కూడా చెప్పాను, మీ పాలేరోడ్లాగా పనిచేస్తానని చెప్పాను. అదే రకంగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి దీంట్లో మీరు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి పర్మిషన్స్ రావడానికి అందరికీ కూడా నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.